శ్రీనారాయణ రెడ్డి మరణం తెలుగు సాహిత్యానికి తీరం లోటు. ఆయన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ముఖ్యంగా కొన్ని పదాలు ఆయనకు మాత్రమే సొంతం. అలాగే తెలుగులో గజల్స్ కూడా ఆయన ఆద్యులు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో 6 సంవత్సరాలు పనిచేసినప్పుడు అదృష్టం కొద్దీ నేను కూడా అప్పుడు లోక్సభ సభ్యుడిగా ఢిల్లీలో ఉన్నాను. ఒకే సైడ్ బై సైడ్ రూమ్స్లో ఆంధ్ర భవన్లో కలిసి ఉండేవాళ్ళం. సాయంత్రాలు ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన యొక్క సాహిత్యం పైన ఉన్న పట్టు, ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఆయనకున్న అవగాహన చూసి చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఎన్టీ రామారావు గారికి చాలా ఇష్టమైన రచయిత ఆయన. ఎందుకంటే మొట్టమొదటి సాంగ్ కూడా గుళేబకావళి కథలో నన్ను దోచు కొందుబట్టే ఆ సాంగ్ తోటి ఆయన పరిచయం కావటం. అంతేకాదు కొన్ని పదాలు అప్పటిదాకా మనం ఎప్పుడు వినలా. ఒక సినిమా పాటలో ఒక సూది మెరుపులా అనే ఒక పాట రాస్తారు. అలాగే చరణ కింకర్లు కానీ ఇటువంటి పాటలు రాసినప్పుడు ఆయన యొక్క సాహిత్యం మీద ఉన్న పట్టు అది కూడా అర్థమవుతూ ఉంది. మరి ఆయన మరణం సాహిత్య రంగానికి తీరం లోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేకించి ఈ గజల్స్ ఉన్నంతకాలం కూడా తెలుగు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా ఉంటారని. గత కొద్ది రోజులుగా కూడా ఆరోగ్యం బాగాలేక కొంత బాధపడుతూ ఉన్నారు. నేను లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఇంటికి వెళ్ళి కలిసి ఆయనతో కొంత టైం కూడా గడిపొచ్చాను. అంత ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఆయనకు సాహిత్యం పట్ల ఉన్న ఇంట్రెస్ట్, ఆ రోజు కూడా 2-3 ఈ పద్యాలు లాంటి మాటలు పాడి చాలా రంజం చేశారు ఆ రోజు కూడా. అటువంటి ఆయన మరణం మనందరూ కూడా ఒక పెద్ద లోటు అని చెప్పి భావిస్తూ ఉన్నాం.